సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ అయితే కుల్లగొడుతుంది బ్రో. నిజంగా చెప్తున్నాను. సినిమా మాత్రం అంత హై లెవెల్లో సినిమా ఉంది. మంచి కామెడీ, మంచి ఎంటర్టైన్మెంట్, మంచి సినిమా. చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉంది. ఒక విషయం మీరు ఆలోచించండి, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారే సొంతంగా తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ పెట్టిన సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఏదైతే చిన్న వెంకటేష్ గారు బాబు క్యారెక్టర్, వెంకటేష్ గారి సన్గా క్యారెక్టర్ ఎవరైతే నటించిండో ఆ అబ్బాయి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉందని ట్వీట్ పెట్టిండు. అంటే అర్థం చేసుకోవాలి, అంటే ప్రత్యేకంగా వెంకటేష్ గారికి కావచ్చు, అనిల్ రావిపూడి గారికి కావచ్చు, సో ఫోన్ చేసి చెప్పారంటే అర్థం చేసుకోండి, సినిమా బాగుంది, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు. అలాగే సక్సెస్ మీట్ పెట్టినప్పుడు సక్సెస్ మీట్కి వచ్చేసి హాజరై ఫోటోలు దిగారంటే అర్థం చేసుకోవాలి సినిమా మహేష్ బాబు గారికి కూడా నచ్చిందంటే. సో చాలా చక్కగా ఉంది సినిమా, మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఈ సంక్రాంతికి విజేతగా నిలిచింది ఏదైనా అంతే. సో చాలా సినిమాలు ఉన్నాయి, కాకపోతే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఇవి 2 రూపాయలు స్కిప్ చేసేస్తే నెంబర్ 1 ప్లేస్లో ఇదే ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? 50 కోట్లు, జస్ట్ 50 కోట్లే. దాని 4 డేస్ కలెక్షన్స్ ఎంత కొట్టింది తెలుసా? 131 కోట్లు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లా వర్షం కాదు, ఏకంగా తుఫానే పడుతుంది. అర్థమవుతుందా? ఈ సినిమాలో అన్నీ బాగున్నాయి భయ్య. సినిమాలో మాత్రం మంచి సినిమా, నాకైతే చాలా బాగా నచ్చింది. దగ్గర ఈ 2 సంవత్సరాల నుంచి నేను సినిమా చూస్తున్నాను. ఈ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ నాకు ఎక్కడ కనిపించలేదు. సినిమా మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్, మంచి ఎంటర్టైన్మెంట్. సో 2 గంటలు నాన్ స్టాప్ నవ్వుకోవచ్చు, 2-2.5 గంటలు మంచి ఫ్యామిలీతోని వెళ్ళి చూడదగిన సినిమా ఇది. సో ఇప్పటి వరకు సంక్రాంతికి పండగకి వెళ్ళి చూడని వాళ్ళు కూడా ఏమైనా మీకు బ్యాలెన్స్గా ఉంటే వెళ్ళండి, మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, మీ కుటుంబ సభ్యుల్ని, మీ భార్య బిడ్డలను తీసుకెళ్ళి మంచి సినిమా చూడవచ్చు. మీరు మహేష్ బాబు గారు ట్వీట్ పెట్టారంటే అర్థం చేసుకోవాలి సినిమా అనేది ఎంత చక్కగా ఉందో అనేది మీకు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్య చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది, డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది. ఆ మధ్య చూసుకుంటే దేవరా సినిమా కూడా రిలీజ్ అయింది. ఏ సినిమాకు ట్విట్టర్లో ట్వీట్ పెట్టలేదు కదా, సో ఫోన్ చేసి కూడా చెప్పలేదు సో సినిమా బాగుంది ఇది అని చెప్పి. మహేష్ బాబుకి అంత బాగా నచ్చిందంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది. మహేష్ బాబుకి నచ్చింది అని చెప్పి నాకు నచ్చింది అని అనడం కాదు, నాకు కూడా చాలా బాగా అంటే బాగా నచ్చింది. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి, చూడండి. సినిమా మాత్రం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అందరూ చాలా అంటే చాలా చక్కగా యాక్ట్ చేసిరు. సో అందరి పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. వెంకటేష్ గారిది కావచ్చు, మన మీనాక్షి చౌదరి కావచ్చు, ఐశ్వర్య రాజేష్ అనే ఒక అమ్మాయి హీరోయిన్ ఉంది కదా, సో ముగ్గురు పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, నిజంగా చెప్తున్నాను కదా. సో చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే మీకు ఒక విషయం చెప్తాను. సో వీడియోని అయితే చూస్తూ ఉన్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో దయచేసి కొద్దిగా అర్థం చేసుకొని, నా బాధను అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే కొద్దిగా ఇప్పుడు చూసుకున్నారు కదా, మొత్తం డాబా మీదకి వచ్చి కూర్చోవాల్సిన పరిస్థితి, సరైన మైక్ లేదు, కెమెరాలు లేవు. మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే జస్ట్ ఆల్రెడీ 300 మనం దాటేసినాం. ఇంకో 700 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే, ఒక 4000 వాచ్ అవర్స్ వచ్చేస్తే జస్ట్ యూట్యూబ్ నుంచి యూట్యూబ్కి తెలియాలి కదా. యూట్యూబ్ కానీ కొంతమంది అరే చాలా బాగా చక్కగా చేస్తుంది అంటే యూట్యూబర్కి తప్పు లేదు ఇక్కడ. ఏంటంటే చాలామందికి చూపిస్తూ ఉన్నారు, కాకపోతే చాలామంది చూస్తూ ఉన్నారు, వెళ్ళిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉంటే మనమైతే మాత్రం అన్నీ వచ్చేస్తాయి. మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ఎనీ1 అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. అందరికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. చాలా